హలో ఫ్రెండ్స్, మీకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పడానికి మీ ముందుకు వచ్చేసా. నా పేరు తేజ. మీరు చూస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ విత్ తేజ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కాఫీ పౌడర్ ఎలా తయారు చేస్తారో చెప్పబోతున్నాను. కాఫీ పౌడర్ని తయారు చేయడానికి ముందుగా కాఫీ మొక్కల్ని పెంచుతారు. ఇలా పెంచిన కాఫీ మొక్కలు వాటి 6 నెలల వయసు నుండి కాఫీ పండ్లను ఇస్తాయి. వీటిని కాఫీ చెర్రీస్ అని అంటారు. ఈ చెర్రీస్ లోపలే కాఫీ గింజలు ఉంటాయి. ఈ కాఫీ చెర్రీస్ని ముందుగా చెట్ల నుండి కోసి కంపెనీస్కి పంపిస్తారు. ఈ కంపెనీల్లో ముందుగా వీటిని చల్లని నీటిలో కడిగి శుభ్రపరుస్తారు. దీనితో వాటిలో ఏమైనా ఆకులు, కొమ్మలు వంటి చెత్త ఏమైనా ఉంటే వేరు చేయబడతాయి. తర్వాత వాటిని పల్పింగ్ మిషన్లోకి పంపిస్తారు. ఈ మిషన్లో కాఫీ చెర్రీస్ నుండి కాఫీ బీన్స్ అనేవి వేరు చేస్తారు. కాఫీ గింజల పైన ఒక పొర ఉంటుంది. ఈ పొర ఉన్న కాఫీ గింజలనే కాఫీ బీన్స్ అని అంటారు. ఇలా సపరేట్ చేసిన కాఫీ బీన్స్ని ఎండబెడతారు. దీనికి 2 పద్ధతులు ఉన్నాయి. మొదటగా నేచురల్గా ఎండలో 4 నుండి 6 రోజుల పాటు ఉంచి ఎండబెడతారు. ఇక రెండవది పెద్ద పెద్ద డ్రమ్స్లో తిప్పుతూ ఆర్టిఫిషియల్గా 8 గంటల పాటు వేడిని ఇచ్చి ఎండబెడతారు. ఇలా ఎండబెట్టిన కాఫీ బీన్స్ని మిల్లింగ్ మిషన్లోకి పంపిస్తారు. ఈ మిషన్లో కాఫీ బీన్స్ నుండి కాఫీ గింజలు వేరు చేయబడతాయి. ఇలా వేరు చేసిన కాఫీ గింజలను ఇప్పుడు రోస్టింగ్ చేస్తారు. రోస్టింగ్ అంటే వేయించడం అని అర్థం. దీనికోసం కాఫీ గింజలను రోస్టింగ్ మిషన్లోకి పంపిస్తారు. ఇక్కడ ఈ కాఫీ గింజలను 180 డిగ్రీల వేడి వద్ద 20 నిమిషాల పాటు వేయిస్తారు. ఇలా వేయించడం వలన కాఫీ గింజలలో మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ కాఫీ గింజలను గ్రైండింగ్ మిషన్లోకి పంపిస్తారు. ఈ గ్రైండింగ్ మిషన్లో కాఫీ గింజలను కాఫీ పౌడర్గా మారుస్తారు. దీనితో కాఫీ పౌడర్ తయారీ అనేది పూర్తవుతుంది. ఇప్పుడు ఈ కాఫీ పొడిని ప్యాకింగ్ చేస్తారు. కాఫీ పొడినే కాదు, పొడి చేయని కాఫీ గింజలను కూడా చాలామంది వాడుతుంటారు. అందుకని కొన్ని కంపెనీస్ గింజలను కూడా ప్యాకింగ్ చేస్తాయి. ఇలా ప్యాకింగ్ చేయడం కోసం కాఫీ పౌడర్ని ముందుగా ప్లాస్టిక్ కవర్స్లో ప్యాకింగ్ అనేది చేస్తారు. కాఫీ పొడి ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో సరికొత్త టాపిక్తో మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.